నట్టే జరిగింది. ఫడ్నవీస్ కే సీఎం పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఏక్ షిండే వెనక్కి తగ్గడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయింది. అన్ని అనుకూలిస్తే 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రి పదవులు ఎవరికి ఎన్ని కేటాయిస్తారనేది సస్పెన్స్. బీజేపీ పెద్దల సమక్షంలో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మరాఠా సీఎం పదవి ఫడ్నవీస్ ను వరించనుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు లీకులు ఇచ్చేశారు. ఇక హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేయడమే. ఫస్ట్ నుంచి అనుకున్న విధంగానే కమలం నేత సీఎం కుర్చీపై కూర్చుంటున్నారు. ఇటీవల మహాయుతి అలయన్స్ మహా విజయం సాధించింది. అప్పటి నుంచి సీఎం కుర్చీపై పీటముడి వీడలేదు. శివసేన నేత షిండే కుర్చీ తనకే దక్కాలని భావించారు. సీట్లతో సంబంధం లేకుండా చూడాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సీఎం పదవిని వదులుకునేందుకు సుముఖంగా లేనట్టు చెప్పేశారు. బీజేపీ తనను కాదంటే ప్లాన్ బి తమ దగ్గర ఉందని శివసేన నేతలు చెప్పారు. అందుకు బీజేపీ అస్సలు ఒప్పుకోనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు కమలం దక్కించుకోవడంతో సీఎం పదవి కట్టబెట్టేందుకు రెడీ అయింది. ఎలాగైనా షిండేను బుజ్జగించింది. దీంతో ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గారు. ఇక మిగిలింది ప్రమాణ స్వీకార మహోత్సవమే. సీఎం పీఠంపై అధిరోహించేందుకు ఫడ్నవీస్ అన్ని లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. షిండే యూటర్న్ తీసుకోవడంతో సీఎం పదవి బీజేపీకి దక్కడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని షిండే చెప్పేశారు. ఇక ఫడ్నవీస్ సీఎం అవడం ఖరారైనట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233 సీట్లతో భారీ విజయం సాధించింది. 132 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ కమలానికే సపోర్ట్ చేశారు. ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో షిండే కూడా వెనక్కి తగ్గారు. సీఎం పదవి బీజేపీ చేజిక్కించుకోవడమే కాదు, మెజారిటీ మంత్రి పదవులు కూడా ఆ పార్టీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. కూటమిలోని కేబినెట్ కూర్పులోనూ ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కేబినెట్ లో గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. సీఎంతో సహా మంత్రి మండలిలో సగం శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. దాదాపు 20 మంది మంత్రులకు పదవులు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక సీఎం పీఠాన్ని వదులుకున్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 3 కీలక మంత్రిత్వ శాఖలు, 12 కేబినెట్ బెర్త్లను ఇచ్చే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మంత్రివర్గంలో 9 శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా ఏర్పడే మహాయుతి ప్రభుత్వంలో తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ప్రస్తుతం కళ్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో పాటు తనకు మహాయుతి కూటమి కన్వీనర్ పదవి ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 30న గాని డిసెంబర్ 1న కానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.